Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ ఆలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాళ్ళ ఆలీ ఛానల్లో ఈ రోజు వచ్చేసి మనము శక్తి 1.0 బ్యాచ్ లో కోడింగ్ డీకోడింగ్ 16th క్లాస్ లో చైనీస్ కోడింగ్ అనేది డిస్కస్ చేసుకుందాము. దిస్ కైండ్ ఆఫ్ కోడింగ్ ఇచ్చేసి చాలా ఈజీగా అనేది ఉంటుంది. దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఈజీగా ఉంటాయి. మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ వాట్ విల్ బి మనం చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చేసి దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మన స్కోర్ వచ్చేసి చేయొచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూసుకోండి ఎంత ఈజీగా నేను ఎలా ఈజీగా సాల్వ్ చేయాలి అండ్ మీకు ట్రిక్ మరి చెప్తా, అలాగే ప్రాసెస్ మరి చెప్తా ఎలాగ ఈజీగా సాల్వ్ చేయాలంటే. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. ఇప్పుడు చూసుకోండి, ఇఫ్ హీ విల్ సే ఈస్ కోడెడ్ విత్ 139 అంటే హీ విల్ సే ని ఎంత రాసుకున్నాడంట 139 రాసుకున్నాడంట. అండ్ సే టు హిమ్ ని 352 రాసుకున్నాడంట. అండ్ తర్వాత క్వశ్చన్ రాస్తా. తర్వాత హీ మే డూ కోడెడ్ విత్ 879 వాట్ విల్ కోడెడ్. విల్ కి మనము ఏం కోడెడ్ చేయొచ్చు అని వీడి క్వశ్చన్. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ కి ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు చూసుకోండి, హీ విల్ సే కదా. ఫస్ట్ దీన్ని అప్రోచ్ చెప్పను, ఫస్ట్ బేసిక్స్ చెప్తా ఎలా సాల్వ్ చేయాలో. హీ విల్ ని సే దేంతో కోడెడ్ చేసినాడు 139. తర్వాత సే టు హిమ్ ని ఏం కోడెడ్ చేసినాడు 352. అలాగే నెక్స్ట్ హీ మే డూని ఏం కోడెడ్ చేసినాడు 879 కదా. ఇప్పుడు చూసుకోండి ఎలా చేయాలా ఇప్పుడు అంటే, ఇలా రాసుకున్న తర్వాత నేను మీకు దీనికి అప్రోచ్ మేనేజ్ చేస్తా, విత్ ఇన్ సెకండ్స్ లో పెట్టచ్చు ఆన్సర్. ఇప్పుడు చూసుకోండి, ఇదైతే హీ విల్ సేలో, సే టు హిమ్ లో, హీ మే డూ లో ఏవి కామన్ ఉన్నా అవి చూసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ సెకండ్ ని ఫస్ట్ కంపారిజన్ చేయండి, అంటే కంపారిజన్ అనేది చేయండి ఫస్ట్ సెకండ్ దానికి. ఇప్పుడు చూసుకోండి, సే కామన్ ఉంది, దీన్ని క్యాన్సిల్ చేయండి. తర్వాత పైన దాంట్లో నెంబర్స్ ఏది కామన్ ఉంది, ఇక్కడ వచ్చేసి 3 క్యాన్సిల్ చేయండి. తర్వాత థర్డ్ ని కంపేర్ చేయండి, దేనితోనే కంపేర్ చేయండి. థర్డ్ ని ఫస్ట్ తో కంపేర్ చేయండి, ఎందుకంటే హీ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 9 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత వాడేమన్నాడు, క్వశ్చన్ చదువుకోవాలి. మరి తర్వాత వాట్ విల్ అనేది ఏ నెంబర్ తో కోడెడ్ అవుతుంది. ఇప్పుడు విల్ కదా, ఇక్కడ 3 క్యాన్సిల్ అయింది, 9 క్యాన్సిల్ అయింది, మిగిలింది ఏది 1 అంటే విల్ కోడెడ్ విత్ 1 అని అర్థం. విల్ దేంతో కోడెడ్ అవుతుందంటే విల్ అనేది 1 తో కోడెడ్ అవుతుంది. దీనికి మీరు షార్ట్ కట్ విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయాలంటే నేను మరి ఆ లాజిక్ అనేది చెప్తా. ఇప్పుడు చూసుకోండి, వాడు ఇచ్చిన నంబర్స్ రాసుకోండి. 139 తర్వాత 352 తర్వాత 879. ఫస్ట్ ఏం చేయండి అంటే, ఏదైతే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రోలో ఏదైతే కామన్ కనబడుతున్న నెంబర్స్ దాన్ని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత దీంట్లో క్యాన్సిల్ చేసుకోండి. తర్వాత ఏమైనా కామన్ నెంబర్స్ ఉన్నాయా, దేంట్లోనా కామన్ నెంబర్స్ కనబడుతున్నా లేదు కదా, కామన్ నెంబర్ కనబడదు. వాడేమన్నాడు వాట్ విల్ కోడెడ్, విల్ తో దేంతో కోడెడ్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి, హీ విల్ అనేది ఏ సెంటెన్స్ లో ఉంది, ఫస్ట్ సెంటెన్స్ లో ఉంది, అంటే మిగిలింది 1 కదా. ఆన్సర్ 1 వచ్చిందా లేదండి.
వన్ ఆన్సర్ మ్యాచ్ అయిందా లేదండి. అలాగే ఇది వచ్చేసి మనకి అప్రోచ్, ఇది వచ్చేసి బేసిక్స్, ఇది టైం తీసుకొని టేకెన్ చేసే మెథడ్, ఇది వచ్చేసి విత్ ఇన్ సెకండ్స్ లో మనము సాల్వ్ చేసే మెథడ్. చూసుకోండి మీకు ఏది నచ్చితే దాన్ని చేసుకోండి. బేసిక్స్ మాత్రం బేసిక్స్ చెప్పిన, అలాగే షార్ట్ కట్ మరి చెప్పిన. ఇంకోటి క్వశ్చన్స్, ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసుకుందాం ఇప్పుడు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము ఇంకో క్వశ్చన్ అనేది సాల్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్ చూసుకోండి, కంటెంట్ అనేది చాలా బెస్ట్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా, చాలా మంచి కంటెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ మీకు దొరకవు, పేడ్ బ్యాచెస్ లో దొరుకుతాయి, బట్ మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చెప్తున్నాము. నేను వచ్చేసి మీకు నాది డిజిటల్ బోర్డ్ కాదు, మీకు పీపీటీ చెప్పి ప్రీక్యూఎస్ ఇవ్వడానికి లేదు. నేనే క్వశ్చన్ రాయాలి, నేనే ఆన్సర్ చెప్పాలి. బట్ మీరు సపోర్ట్ చేస్తే నాకు మీరు ఒక ఎనర్జీగా బూస్ట్ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనము చాలా కాన్సెప్ట్ చెప్పుకుంటాము. సో క్వశ్చన్ చదువుకుందాము. ఇఫ్ మ్యాంగో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి సెకండ్ క్వశ్చన్ మాట్లాడుకుందాం మనము. ఇఫ్ మ్యాంగో ఈస్ కోడెడ్ మ్యాంగో ఈస్ స్వీట్ ఈస్ కోడెడ్ విత్ 6 to 9. అంటే మ్యాంగో అనేది తీయగా ఉంటదంట, దాన్ని 6 to 9 రాసుకున్నారంట. అండ్ మ్యాంగో ట్రీ ఇస్ ఎ టాల్, మ్యాంగో ట్రీ అనేది పెద్దది, దీన్ని 7 to 8, 9 రాసుకున్నాడంట. అండ్ టాల్ ట్రీ హెల్తీ 5 to 8, 7 అని. టాల్ ట్రీ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మిస్టేక్ పోయినట్టుంది నాకు అనిపిస్తుంది. టాల్ ట్రీ ఈజ్ హెల్తీ, ఈజ్ రావాలి ఇక్కడ. టాల్ ట్రీ ఈజ్ ఏ హెల్తీ 5 to 8 కోడెడ్, 5 to 8, 7 వాట్ విల్ బి. హెల్తీని మనం ఏ నెంబర్ తో కోడెడ్ చేయొచ్చు అని వీడియో క్వశ్చన్. ఫస్ట్ మనం బేసిక్స్ మెథడ్ లో చెప్తా, మీకు లాజిక్ మరి అప్రోచ్ మీద ఈజీ షార్ట్ కట్ మరి చెప్తా. మ్యాంగో కదా, మ్యాంగో ఈజ్ స్వీట్ అనేది 6 to 9. అండ్ మ్యాంగో ట్రీ ఈజ్ ఎ టాల్, మ్యాంగో ట్రీ ఈజ్ ఏ టాల్ కోడెడ్ విత్ 7 to 8, 9. అండ్ టాల్ ట్రీ ఈజ్ హెల్తీ, టాల్ ట్రీ ఈజ్ ఏ హెల్తీ. చూసుకో, దీన్ని ఏం కోడెడ్ చేస్తాడు 5 to 8, 7. నేనేం చెప్పినా ఫస్ట్ 2ని కంపారిజన్ చేసుకోండి, ఏవి కామన్ ఉన్నాయి దాన్ని తీసి పడేయండి, క్యాన్సిల్ చేసేయండి. చూసుకోండి, మ్యాంగో ఇక్కడ ఉంది, ఇక్కడ క్యాన్సిల్ చేయండి. అలాగే దీంట్లో ఏ కామన్ కనబడుతున్నాయి దాంట్లో మళ్ళీ క్యాన్సిల్ చేసి చేసుకోండి. 2ని క్యాన్సిల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈజ్ కనబడుతుంది, ఇక్కడ ఈజ్ కనబడుతుంది, క్యాన్సిల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 9 కనబడుతుంది, ఇక్కడ 9 కనబడుతుంది, క్యాన్సిల్ చేసుకోండి. తర్వాత ఏదైతే ఇక్కడ దీన్ని కంపేర్ చేసుకోండి, అంటే సెకండ్ లైన్ థర్డ్ లైన్ కంపారిజన్ చేసుకోండి. ఇక్కడ టాల్ కనబడుతుంది, ఇక్కడ టాల్ కనబడుతుంది, కామన్ ఏం కనబడుతున్నాయి మీకు 7 కనబడుతుంది, 7ని క్యాన్సిల్ చేసుకోండి. తర్వాత ట్రీ, ఇక్కడ ట్రీ కనబడుతుంది, ఇక్కడ ట్రీ పడుతుంది, ట్రీని క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ దీంట్లో ఏమి కామన్ కనబడుతున్నాయి మీకు 8 కామన్ పడుతున్నాయి, 8ని మరి క్యాన్సిల్ అనేది చేసుకోండి. తర్వాత మనకి ఆప్షన్స్ వాడు ఇచ్చింటాడు, ఆప్షన్స్ అనేది ఇచ్చింటాడు. మనము ఆప్షన్స్ మీద మనము సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి, ఆవిడ ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు. ఆప్షన్స్ వచ్చేసి 2, 8, సారీ తప్పు వెళ్ళినట్లుంది ఆన్సర్. చూస్తాము ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి ఎంత రావాలి ఫ్రెండ్స్, 7 అనేది మన ఆన్సర్ వచ్చేసి రావాలి. ఇప్పుడు చూసుకోండి, 7 వచ్చేసి మన ఆన్సర్ అనేది రావాలి. చూసుకుందాము, క్వశ్చన్ ఎక్కడైనా తప్పిపోయి ఉంటుంది, చూసుకుందాము. ఇప్పుడు చూసుకోండి, మ్యాంగో ఈజ్ ఏ స్వీట్, మ్యాంగో ట్రీ ఈజ్ ఏ టాల్ అన్నాడు కదా. మ్యాంగో ట్రీ ఈజ్ ఏ టాల్, మ్యాంగో క్యాన్సల్ అయిపోయింది. దీంట్లో కామన్ వచ్చేసి 2 క్యాన్సల్ అయిపోయింది. తర్వాత ఈజ్ వచ్చేసి 8, ఈజ్ వచ్చేసి 9 క్యాన్సల్ చేసేసినాము. తర్వాత టాల్ వచ్చేసి ఇక్కడ ఏది కామన్ కనబడుతుంది 2 కనబడుతుంది, 2ని మనం వచ్చేసి క్యాన్సల్ అనేది చేసుకోవాలి. 2ని క్యాన్సల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏది కనబడుతుంది, ఇక్కడ ట్రీ అయిపోయింది, ఇది అయిపోయింది. సారీ, మరి ఒకసారి క్వశ్చన్ రాసుకుందాము. ఫస్ట్ నేను ట్రిక్ అనేది అప్లోడ్ చేసి మనం ఆన్సర్ వచ్చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. అప్రోచ్ చేసుకోండి, అప్రోచ్ ఎలా చేయాలో 7 to 8, 9 అలాగే 5 to 8, 7 కామన్ గేమ్ ఉన్నాయి, దాన్ని కొట్టిపాడండి.
ఆన్సర్ 5లో కానీ 2లో కానీ రావాలి. ఆన్సర్ 5 అండ్ 2లో రావాలి. ఇప్పుడు చూసుకోండి ఆప్షన్స్ మళ్ళీ ఎలా ఉంటాయంటే ఆప్షన్స్ వచ్చేసి మనకి ఎలా ఉంటాయంటే మీకు చెప్తా, కొద్దిగా ఓర్చుకోండి, కొద్దిగా ఓపిక పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి ఎలాగుంటాయంటే ఆన్సర్స్ వచ్చేసి ఇప్పుడు చూసుకోండి హెల్తీ కోడెడ్స్ 70 క్వశ్చన్స్ కి 70th క్వశ్చన్ కి ఆప్షన్ డి ఆన్సర్ 5. చూసుకోండి ఆప్షన్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు చూసుకోండి మాకు మిగిలింది ఏది ఇక్కడ ఫస్ట్ మనం రైట్ సాల్వ్ చేసుకున్నాం, బట్ అక్కడ బై మిస్టేక్ ఆన్సర్ వేసినారు ఎవరు, అందుకే ఇప్పుడు చూసుకోండి ఆప్షన్స్ 5లో 5 కానివ్వండి అయితే హెల్తీని మనం ఏ నెంబర్ తో కోడెట్ చేయొచ్చు అంట 5లో 5 అండ్ 2ని వచ్చేసి 5 కానీ 2 కానీ కోడెట్ చేయొచ్చు. ఆప్షన్ ఎలా ఇస్తాడు 5 ఇస్తాడు, 7 ఇస్తాడు, 8 ఇస్తాడు, 9 ఇస్తాడు. మనం ఆప్షన్ ఏ అని ట్రిక్ చేస్తాం. ఒకవేళ 5 ఇవ్వకుండా 2 ఇస్తే మనకు 2 ఆన్సర్ వచ్చేసి రైట్ అవుతుంది. ఇప్పుడు చూసుకోండి మీకు వచ్చేసి ఇప్పుడు నేను బేసిక్ మెథడ్ మరి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా మందికి బేసిక్ మెథడ్ మీద ఎక్స్ప్లెయిన్ కాకుండా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు కొద్దిగా మనము మిస్టేక్ చేయకుండానే మనం మిస్టేక్ అనుకున్నాం ఆన్సర్, ఎందుకంటే గజిబిజిగా మనం వచ్చేసి సాల్వ్ చేసుకున్నాం, ఎందుకంటే మన బోర్డు చాలా చిన్నగా ఉంది కదా. ఇప్పుడు చూసుకోండి మ్యాంగో ఈజ్ స్వీట్. వాడు దేంతో కోడెట్ చేసినాడు 6 to 9th కోడెట్ చేసినాడు. అలాగే మ్యాంగో ట్రీ ఈజ్ ఎ టాల్ ని వాడు ఏంతో కోడెట్ చేస్తున్నాడు 7 to 8 9. అలాగే టాల్ ట్రీ ఈజ్ హెల్తీ. టాల్ ట్రీ హెల్తీని వాడు ఏం కోడెట్ చేస్తున్నాడు 5 to 8 7. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా ఏదైతే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఏదైతే కామన్ ఉంటాయో దాన్ని వచ్చేసి మనం క్యాన్సలేషన్ వచ్చేసి చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ లైన్ లో మ్యాంగో అనేది కామన్ గా కనబడుతుంది, క్యాన్సల్ చేసుకోండి. తర్వాత నెంబర్స్ చూసుకోండి ఇక్కడ 2 కామన్ కనబడుతుంది, క్యాన్సల్ చేసుకోండి. అంటే మ్యాంగో 2తో కోడెడ్ అయింది, 2తో కోడెడ్ అయింది కదా, క్యాన్సల్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఈజ్ కనబడుతుంది, క్యాన్సల్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఈజ్ అనేది 9తో కోడెడ్ అయింది కదా, క్యాన్సల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ లో ఇంకా ఏ కామన్ కనబడడం లేదు. థర్డ్ లైన్ లో వచ్చి మనం కామన్ గా చూసుకుందాము. ఇక్కడ కామన్ కనబడుతుంది, కాల్ క్యాన్సల్ చేసుకోండి. తర్వాత దీంట్లో వచ్చేసి కామన్ గా ఏం కనబడుతున్నాయండి 8 కామన్ కనబడుతుంది, 8 క్యాన్సల్ చేసుకోండి. కి 8 కోడెడ్ చేయిస్తున్నాడు వాడు. తర్వాత ఇక్కడ ట్రీ కనబడుతుంది, క్యాన్సల్ చేసుకోండి. ట్రీ వచ్చేసి 7తో కోడెడ్ అయింది, క్యాన్సల్ చేసుకోండి. అంటే ఇప్పుడు వచ్చేసి హెల్త్ అనే పదం దేంతో కోడెడ్ అవ్వాలి అవుతే 2 నెంబర్తో కోడెడ్ అవ్వాలి. 5 కానీ 2తో అనేది కోడెడ్ అవ్వాలి. వాడు ఆప్షన్స్ ఇస్తాడు, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇస్తాడు. ఆప్షన్ ఏ వచ్చేసి 5 ఇస్తాడు, ఆప్షన్ బి వచ్చేసి 3 ఇస్తాడు, ఆప్షన్ 5 3, ఆప్షన్ సి వచ్చేసి 5 ఇస్తాడు, ఆప్షన్ డి వచ్చేసి నాట్ ఇస్తాడు. అప్పుడు మీరు 5 టిక్ చేయాలి. ఒకవేళ ఆప్షన్స్ లో మీరు అడగచ్చు, ఆప్షన్స్ లో 5 and 2 ఉంటే ఎలా అంటే అలా ఆప్షన్స్ ఉండవు. ఒకవేళ ఉంటే 5 and 2 అని బోత్ అని రాస్తాడు. బట్ ఇలాంటి టైమ్స్ లో ఓన్లీ 1 నంబర్ అనేది ఇస్తాడు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ కోసం మా పేజ్ ని ఫాలో కానివ్వండి. జై హింద్ ఫ్రెండ్స్.